శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. వీరి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో మనం విని తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు గ్రహాల స్థితిగతులను బట్టి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి మార్పులు అనేవి ఈ రాశి జాతకులు ఈ మాసంలో పొందుకోబోతున్నారు, గ్రహాల సంచారం, గ్రహాల ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు ఈ మాసంలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాల్లో వచ్చిన మార్పులు, ఈ మార్పులు అంటే మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలగచేస్తున్నాయి, ముఖ్యంగా మీనరాశి జాతకుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి వారికి డిసెంబర్ మాసంలో మాస ఫలితాలు గ్రహాల సంచారాన్ని బట్టి మనం పరిశీలించుకున్నట్లయితే సూర్యుడు మీనరాశి వారికి ఈ మాసంలో 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు 9లో సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 16 నుంచి కూడాను ఈ మాసాంతం వరకు కూడా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి డిసెంబర్ 1 నుండి 15వ తేదీ వరకు 9వ స్థానంలో సూర్యుని సంచారం వల్ల మిత్రులైన వాళ్లతోనే అకారణంగా వైరం పెంచుకునే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. సహాయం చేసిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. మీ వెల్ విషర్స్ ఎవరో వాళ్ళని దూరం చేసుకోవద్దు. ఈ విషయం మాత్రం ఈ మాసంలో 15వ తేదీ వరకు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏ పని ప్రారంభించినా దాన్ని కంప్లీట్ చేయలేరు. కానీ డిసెంబర్ 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు సూర్యుడు 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దీనివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, కార్యానుకూలత లభిస్తుంది. వృద్ధి, వ్యాపారాల్లో మంచి పదోన్నతి పొందుకుంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘికంగా గొప్ప వారితో పరిచయము, స్నేహము ఇవన్నీ కూడా పెంపొందింప చేసుకుంటారు. ఈ స్నేహం వల్ల ఈ రాశి జాతకులు ఎంతో లాభయుక్తిగా ముందుకు వెళ్లబోతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంఘంలో విశిష్ట వ్యక్తిగా మీరు పేరు తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ 16 నుంచి 31వ తేదీ వరకు సూర్యుని బలం ఉంది. కేవలం డిసెంబర్ 1 నుండి 15వ తేదీ వరకు సూర్యుని బలం లేదు. కాబట్టి ఆ సమయంలో వచ్చే ఆదివారాలు ఆదిత్య హృదయం వినండి. ఆ సమయంలో వచ్చే ఆదివారాలు ఆదిత్య హృదయం వినడంతో పాటుగా గోధుమలు ఎవరికైనా దానంగా ఇవ్వండి, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు పెట్టండి. ఓం సవిత్రే నమః ఈ మంత్రం డిసెంబర్ 1 నుండి 15వ తేదీ మధ్యలో వచ్చే ఆదివారాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుజుని సంచారం పరిశీలిస్తే మొదటి 6 రోజులు 9వ ఇంట్లో సంచారము, ఆ తర్వాత 25 రోజులు 10వ ఇంట్లో సంచారము. ఈ 2 సంచారాలు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. ఈ రాశి వాళ్లకు డిసెంబర్ మాసంలో కుజుని బలం లేదు. డిసెంబర్ 6 వరకు 9లో సంచారం చేస్తూ వ్యవహారాలు అన్ని మందకొడిగా సాగేలా చేస్తాడు. కొన్ని అనుకోని సమస్యల వల్ల చిక్కులు వస్తాయి. స్థాన చలనం ఉంటుంది. ఉద్యోగులకు బదిలీలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంలో కొద్దిగా క్షీణత స్పష్టంగా తెలిసేలా చేస్తాడు. డిసెంబర్ 7 నుంచి 31వ తేదీ వరకు 10వ సంచారం చేస్తూ కష్ట సుఖాలు 2 ఇస్తాడు. శ్రమతోనే విజయాలు ఉంటాయని గుర్తుంచుకోండి. ఈ మాసంలో అప్పుడప్పుడు మాత్రము మీకు స్వల్ప లాభము ధనపరంగా కనిపిస్తుంది. లాభ నష్టాలు చూసుకుంటూ పెద్ద పెద్ద ప్లాన్స్ లేకుండా సమయానుకూలంగా వ్యవహరిస్తే కొంతవరకు అనుకూల ఫలితాలు పొందుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. ఏదైనా డిసెంబర్ నుంచి మంత్ ఎండ్ వరకు కూడా 10వ సంచారంలో చేస్తూ పూర్తిగా అనుకూలించడు. మిశ్రమ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. హార్డ్ వర్క్తోనే సక్సెస్ వస్తుంది. మీ కష్టం మీరు పడండి.
ఫలితం కోసం ఆశించొద్దు. కుజుని ఫేవర్ పొందాలి అంటే ఈ మాసంలో వచ్చే మంగళవారాలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కేజీంపావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగా కట్టి ఈ మాసంలో వచ్చే మంగళవారాలు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. అలాగే ఓం అం అంగారకాయ నమః ఈ యొక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు ఈ మాసంలో వచ్చే మంగళవారాలు పఠించండి. ఈ మాసం వచ్చే మంగళవారాలు రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మ డొప్పల దీపం వెలిగించండి. దీనివల్ల చాలా వరకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడు ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తాడు. బుధుని సంచారం పట్టి డిసెంబర్లో ఫలితాలు చూస్తే మొదటి 5 రోజులు 8వ ఇంటి సంచారం చేస్తున్నాడు. తర్వాత 23 రోజులు అనగా డిసెంబర్ 28 వరకు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే ఈ రాశి వారికి ఆల్మోస్ట్ బుధుని యొక్క బలం డిసెంబర్ మాసంలో లేదు. కాబట్టి మొదటి 5 రోజులు భయము ఆందోళన కొద్దిగా ఉంటుంది. బుధుడు 8వ ఇంటి సంచారం వల్ల బంధువులకు సంబంధించిన సమస్యలు కొన్ని తప్పక ఉంటాయి. అయితే సుఖశాంతులకు మాత్రం ఎటువంటి లోటు ఉండదు. ధన లాభం ఉంటుంది. ధనానికి లోటు లేకుండా గడుపుతారు. బుధుడు 8వ ఇంటి సంచారం చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు అంటే భయము ఆందోళన ఇస్తాడు, కానీ డబ్బుకు మాత్రం లోటు లేకుండా చేస్తాడు. కాబట్టి ధనానికి లోటు లేకుండా హాయిగా మొదటి 5 రోజులు ఉంటుంది. ఆ తర్వాత 23 రోజులు అంటే డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు బుధుడు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో నిర్లక్ష్య ధోరణి పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది. ఇందువల్ల మీకు కానీ సంతానానికి కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. బండి మీద వెళ్తున్నప్పుడు, కారులోనో లేదా మీరు నడిచి వెళ్తున్నప్పుడే నిర్లక్ష్య ధోరణి వద్దు, అలసత్వం వద్దు. కేర్ఫుల్గా జర్నీస్ చేయండి. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకుని జర్నీ చేయండి. ఇది మీకు తప్పకుండా పాటించవలసిన కీలక జాగ్రత్త. డిసెంబర్ 6వ తేదీ నుండి 28వ తేదీ వరకు మాత్రం జాగ్రత్తగా ఉండండి. బుధుని సంచారం 9వ ఇంట్లో ఉండడం వల్ల మీనరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి వీరు అబద్ధాలు చెప్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉండండి. మొత్తం మీద బుధుడు డిసెంబర్లో అంత ఫేవరబుల్గా లేడు కాబట్టి, అందులోన ప్రత్యేకంగా డిసెంబర్ 6 నుంచి 28 మధ్యలో అస్సలు ఫేవరబుల్గా లేడు కాబట్టి ఈ సమయంలో మాత్రం బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. లేదా ఇంట్లో గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక ఎర్ర పుష్పాలు ఉంచి నమస్కారం చేసుకోండి. వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సంకట నాశక గణేశ స్తోత్రం వినండి. డిసెంబర్ 6 నుంచి 28వ తేదీ వరకు మధ్యలో వచ్చి బుధవారాలు ఇది చేసుకుంటే బుధుని బలం పెరుగుతుంది. అప్పుడు ప్రమాదాలు ఏమీ ఉండవు. చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ శుక్రుని సంచారం పరిశీలిస్తే శుక్రుడు డిసెంబర్ మాసంలో 10వ స్థానంలో సంచారం. మొదటి 19వ రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత 11 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. శుక్రునికి 9వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది. 10వ సంచారం యోగించదు కాబట్టి డిసెంబర్ 1 నుండి 19వ తేదీ వరకు శుక్రుని సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే లవ్ ప్రపోజల్స్ చేయాలంటే డిసెంబర్ 1 నుండి 19 వరకు బలం ఉంది. శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. మీ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడానికి, ఇంట్లో చెప్పడానికి డిసెంబర్ 1 నుండి 19 మధ్యలో బలం ఉంది. అలాగే మిత్రులకు సహాయం చేస్తారు. గురువులను, వారి ఆదేశాన్ని ఈ సమయంలో గౌరవిస్తారు. చేతనైనంత సేవ గురువులకు చేస్తారు. గురు బలం పెంచుకుంటారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని పనులు నిర్వహించి విజయం సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉండి సంతోషంగా ఉంటారు. డిసెంబర్ 1 నుండి 19 మధ్యలో ఈ ఆస్పెక్ట్లో మీనరాశి వాళ్లకు శుక్రుడు ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తున్నాడు. మళ్ళీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో చూసుకున్నట్లయితే 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 20 నుంచి 31 మధ్యలో ఉద్యోగంలో భద్రత ఉండదు. ఉన్న ఉద్యోగం మానేయాలనే ఆలోచన పెరుగుతుంది. జాబ్ మానేసి ఇంట్లో కూర్చోవాలనిపిస్తుంది. ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోవడం మంచిది. బంధుమిత్రుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు సహాయం చేయకపోగా ఒక్కొక్కసారి కీడు చేయాలని ఆలోచిస్తుంటారు.
డిసెంబర్ 20 నుంచి 31 మధ్యలో శుక్రుడు ఫేవరబుల్గా లేడు కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ఈ రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి శుక్రుని బలం పెంచుకోవడానికి ఈ సమయంలో వచ్చేటటువంటి శుక్రవారం దేవాలయంలో కేజింపావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. నానబెట్టిన అలసందలు, కొబ్బరి, బొబ్బర్లు ఆవుకు పెట్టండి. శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు పఠించండి. డిసెంబర్ 19 తర్వాత 31 వచ్చేలోపు శుక్రవారాలు ఇలా చదువుకోండి. లలిత సహస్రనామం వినండి. అప్పుడు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దీంతో పాటుగా గురువు ట్రాన్సిట్లో మార్పు డిసెంబర్లో జరిగింది. డిసెంబర్ 5 తర్వాత వక్ర గురువు మీనరాశి వారికి 4వ స్థానంలో ఉంటాడు. ఈ 4వ స్థానంలో గురువు యోగించడు కావున గురువు వల్ల మీనరాశి వారికి డిసెంబర్ 1 నుండి నెల మొత్తం ఉంటుంది. దీనివల్ల ఏం పెరుగుతుందంటే ఆదాయం కంటే ఖర్చు పెరుగుతుంది, రుణం పెరుగుతుంది. ఒక్కోసారి తట్టుకోలేని ఖర్చు వచ్చే అవకాశం ఉంది. ధనం విషయంలో జాగ్రత్త. రూపాయి కూడబెట్టుకుని ఖర్చు చేయడం మంచిది. డిసెంబర్ 6 తర్వాత ఈ రాశి వాళ్ళు తప్పకుండా ఇది పాటించండి. ఎందుకంటే మీరు అస్సలు తట్టుకోలేని ఖర్చు మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. డిసెంబర్ 6 నుంచి 31 మధ్యలో ఎప్పుడైనా జరగవచ్చు. గురువు ట్రాన్సిట్ అనేది 4th హౌస్లో ఆ రకమైన రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగించుకోవడానికి ఈ మాసంలో డిసెంబర్ 6 తర్వాత వచ్చే గురువారాలు దత్తాత్రేయునికి శనగలు దారంతో దండలాగా కట్టి అలంకరించండి. దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రం చాంటింగ్ చేయండి. గురువారాలు వినండి. ఓం ద్రాం దత్తాత్రేయ నమః ఈ మంత్రాన్ని గురువారాలు కనీసం 21 సార్లు చదువుకోండి. అప్పుడు గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగుతాయి. మొత్తం మీద పరిశీలిస్తే ఈ రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో మనం ప్రధానంగా చూస్తే బుధుడు ఫేవరబుల్గా ఆల్మోస్ట్ లేడు, గురువు ఆల్మోస్ట్ ఫేవరబుల్గా లేడు. కానీ శుక్రుడు మాసం ప్రారంభంలో 19 రోజుల పాటు ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తున్నాడు. అదేవిధంగా కుజుడు మంత్ ఎండ్లో ఆల్మోస్ట్ ఫేవరబుల్ రిజల్ట్ ఇస్తున్నాడు. కొంతవరకు ఫేవరబుల్గానే 10వ ఇంట్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కానీ అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే ఈ రాశి వారికి మంత్ ఎండింగ్లో రవి కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద మంత్ రవి ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ద మంత్ రవి ఫేవరబుల్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మంత్ శుక్రుడు ఫేవరబుల్. సో మీరు ఏమిటంటే గనక కుజుడు కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి బుధుడు గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. కానీ కష్టపడితేనే ప్రతిఫలితం దక్కుతుంది. ఈ రాశి వారికి ఈ మాసంలో వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 20, 23, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. కలిసొస్తుంది. కలిసి రాని తేదీలు అంటే ప్రతికూల తేదీలు 2, 6, 8, 15, 18, 25, 29 తేదీలు అస్సలు కలిసి రావు. ఈ తేదీల్లో ఎలాంటి పనులు ప్రారంభించొద్దు. కొన్ని గ్రహాలు మీకు మాసం అంతంలో ఫేవరబుల్గా ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళు చూస్తే గురువు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతిని బట్టి మాత్రమే మాస ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోండి. నిత్యం ఇష్టదేవత ఆరాధన తప్పక చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.